రోజుకొక స్టోరీ, రోజుకొక ఎపిసోడ్, రోజుకో జీవో, రోజుకొక కోర్టు పరిధిలో ఉండి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు దాటింది. సర్పంచ్ ఎలక్షన్ ఏంటంటే ముఖ్యంగా గుర్తులు ఉండే కాబట్టి సరే ఎవరు గెలిచిన మా వాళ్ళని చెప్పుకోవడానికి పోతున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏం చెప్తారు దాని గురించి? ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడో పెట్టాల్సిందే కానీ కాంగ్రెస్ పార్టీ భయపడి ఇంతవరకు పెట్టలేకపోయింది. ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ ట్విస్ట్ లో 2 సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఏ మాత్రం రోజుకొక స్టోరీ, రోజుకొక ఎపిసోడ్, రోజుకో జీవో, రోజుకొక కోర్టు పరిధిలో ఉండి ఈ రోజు ఇన్ని సంవత్సరాలు దాటింది. ఎట్టకేలకు 42% పోయి లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ 25% ఇచ్చిండే. ఇప్పుడు 25% తగ్గించేసి 17% ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా సరే బీసీలకు అన్యాయం జరిగింది అందరూ తెలుసు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోయినా, కోర్టు హామీలు అమలు చేయకపోయినా సర్పంచ్ ఎలక్షన్ పోతుంది. సర్పంచ్ ఎలక్షన్ ఏంటంటే ముఖ్యంగా గుర్తులు ఉండేవి కాబట్టి సరే ఎవరు గెలిచిన మా వాళ్ళని చెప్పుకోవడానికి పోతున్నారు. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే కంపల్సరీ గుర్తుంటుంది కాబట్టి ఎవరు ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచిండు, ఏ పార్టీని గెలిచిందని చెప్పి అనుకుంటారని చెప్పేసి ఎంపీటీ జెడ్పీటీసీ పక్కన పెట్టి ఓన్లీ సర్పంచ్ గెలిచిన సర్పంచ్ అందరూ కండుగొప్పుతారు. ఇప్పుడు చేసేది ఏంటంటే ఎవరైతే సర్పంచ్ గెలుస్తారో వాళ్ళందరూ కండుగొప్పి మా సర్పంచ్లు అని చెప్పేసి మొత్తం రాష్ట్రం మొత్తం మా సర్పంచ్లు గెలిచారని చెప్పి చెప్పుకోవాలని ఒక ప్రయత్నంలో భాగం తప్ప అంతకు మించినది. నిజంగా కూడా రైతులు మొత్తం ఫుల్ కోపంగా ఉన్నారు. అక్కడ ఊర్లకు సంబంధించిన మహిళలు కోపంగా ఉన్నారు. ఊర్లకు సంబంధించిన రైతు బీమా రాక, యూరియా రాక రైతులంతా చాలా బాధలు ఉన్నారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఏ వర్గం సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా లేరు. ముఖ్యంగా విలేజ్ సంబంధించిన వరకు ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ కావట్లేదు కాబట్టి అందరు కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం తప్పదు. సర్పంచ్ ఎలక్షన్లో సరే ఇండివిజువల్ నిలబడ్డా కూడా కొంత సింపథైజర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మొన్ననే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఫలితాలు అయితే వచ్చినాయి చూసినాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? ఏం చెప్తారు? ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా రాబోతుందని చెప్పి అనిపిస్తుంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిచిందంటే మరి మీకు అందరూ తెలుసు, మనందరూ తెలుసు ఎట్లా గెలిచిందని చెప్పి. దొంగ ఓట్లతోటి పోలీసు వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థని, రౌడీజాన్ని అన్ని నమ్ముకొని గెలిచిర్రు. సరే అది ముఖ్యంగా గెలవడానికి కారణం ఏంటంటే నవీన్ గారు చాలా కొంచెం మంచి క్యాండిడేట్ కాబట్టి చాలా రోజుల నుంచి కాన్స్టిట్యూన్సీ అంటిపెట్టుకున్నాడు కాబట్టి ఆయన కొంత ప్లస్ అయింది. కాంగ్రెస్ పార్టీ చూసి మాత్రం ఓటు వేయలేదు. ఓన్లీ దౌర్జన్యం, డబ్బు, అధికారం అడ్డం పెట్టుకొని గెలిచారు. దాని తప్పక తప్పదు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉప ఎలక్షన్కు జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్ సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో చాలామంది తెలుగుల ఉన్నారు. ఇక్కడున్న నాగేందర్ గారు ఎక్కడ పడితే అక్కడ పోతుంటాడు. అది అందరూ తెలిసిన విషయమే. మొన్న గెలిచిన తర్వాత 2 నెలలు కూడా గవర్నమెంట్ చేంజ్ కాగానే 2 నెలలు కూడా ఆగలేకపోయాడు. ఇమ్మీడియట్లీ ఆయన కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు. జాయిన్ కావడం కాదు, ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. సో టెక్నికల్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. లేకపోతే రాజీనామా చేస్తాడు. బై ఎలక్షన్ రాక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగురే తప్పదు.